హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. బాయ్ బాయ్ టు 2024. మేరీ మేరీ క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ న్యూ ఇయర్ కి పెద్ద తేడా ఉండదు కదండి. సో జస్ట్ 1 వీక్ అనమాట. మొత్తం క్రిస్మస్ సంబరాలు అలా గడిచిపోతాయి. లేదు నెక్స్ట్ వెంటనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఈ బ్లాగ్ అంతా కూడా మనము పెవిలియన్ దగ్గరికి వచ్చేసాము మలేషియాలో. సో మొత్తం ఫుల్ లెంత్ బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు మలేషియాలో డౌన్ టౌన్ ఎలా ఉంటుంది అంతా ఈ బ్లాగ్ లో అయితే కవర్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే సో దట్ మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి అయితే మా వీడియో సజెస్ట్ అవుతుంది. ఇంకొంతమంది అయితే మన ఛానల్ చెక్అవుట్ చేస్తారు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే ముందు ముందు రాబోతున్నాయి కదా. 2025 అంటే అంతే కదా, మరి అలానే ఉంటుంది. సో తగ్గేదే లేదన్నట్టు. సో ఫస్ట్ అయితే మేమైతే మలేషియాలో పెవిలియన్ మాల్ దగ్గరికి వచ్చేసాము. సో మోస్ట్ హ్యాపెనింగ్ డే అన్నమాట, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కూడా. సో మలేషియాలో చూస్తుంటే ఈ క్రౌడ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటే ఈ పాటికి. సో చాలా హెవీ క్రౌడెడ్ గా ఉంటారండి. ఇక్కడికి మోస్ట్ ఐకానిక్ ప్లేస్ అనమాట ఇదైతే మలేషియాలో. సో ఎవరైనా మలేషియాకి వచ్చారంటే తప్పకుండా బుకిత్ బింతాంగ్ ఏరియాకి అయితే వస్తారు. అక్కడ ద మోస్ట్ లగ్జరియస్ అపార్ట్మెంట్స్ కానీ, హోటల్స్ కానీ, మాల్స్ కానీ మొత్తం అన్ని కూడా అలానే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, మనకి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ అనమాట. మాల్ కి ఎదురుగానే ఇలాగ ఒక మంచి ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్ చుట్టూ కూడా మంచి డెకార్ అయితే పెట్టారనమాట. సో ఈ డెకార్ ఏంటంటే న్యూ ఇయర్ ఆల్మోస్ట్ డిసెంబర్ స్టార్టింగ్ నుంచి న్యూ ఇయర్ వరకు అంటే 1 మంత్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఈ డెకార్ అంతా కూడా. సో క్రిస్మస్ న్యూ ఇయర్ కి జస్ట్ 1 వీక్ తేడానే కాబట్టి సో న్యూ ఇయర్ వరకు ఉంటుంది అనమాట. ఈసారి ఏంటంటే 2025 కి స్నోఫాల్ కూడా తీసుకొని వచ్చారు. ఒక స్పెసిఫిక్ టైమ్ లో అయితే స్నో కూడా వేస్తున్నారు అన్ని ఏరియాస్ లో. సో ఈసారి స్నో చూసేద్దామని చెప్పేసి ఈ పెవిలియన్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పైన చూడండి అటు ఇటు పిల్లర్స్, మధ్యలో పెవిలియన్ రాస్తున్నారు కదా. సో ఈ ఫౌంటైన్ అయితే ఎప్పుడు ఉంటుంది. దాని చుట్టూ ఉండే డెకార్ అనమాట స్పెషల్. ఏ థీమ్ కి తగ్గట్టు దాని తగ్గట్టు ఆ డెకార్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఎంత మంది క్రౌడ్ ఉంటారు నార్మల్ గా వీకెండ్స్ లో కానీ, ఏమైనా పబ్లిక్ హాలిడేస్ లో, ఫెస్టివల్స్ లో ఇలాంటి టైంలో చాలా మంది వస్తుంటారు. కానీ ఇంకా స్నో అనేసరికి మొత్తం చాలా మంది వచ్చేసారండి. భలే ఉంది అసలు. ఇదైతే ఫస్ట్ అటువైపు చూపించాను అనమాట. మళ్ళీ ఇటువైపు వచ్చాము. అంటే సర్కిల్ లాగా రౌండ్ గా ఉంటుంది. ఇటువైపు మాల్ ఎంట్రన్స్ సైడ్ అనమాట ఇది. సో ఇటువైపు ఏంటంటే మంచిగా చూడండి, అసలు శాంతాక్లాస్ వస్తాడు కదా ఒక బండిలో, అలాగ పెట్టారనమాట. దాని ముందు అన్ని డియర్స్, జింకలు ఉన్నాయన్నమాట. వాటి కొమ్ములకి అన్నిటికీ కూడా మంచి మంచి ఇవన్నీ వేసేసారు, లైటింగ్స్ అవంతా కూడా. సో దక్షి అయితే అప్పుడు స్నో ఒక సెషన్ అయిపోయింది అనమాట. ఇంకొక సెకండ్ సెషన్ ఉంది. సో ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ అంటే 2 times అనమాట వేస్తున్నారు. సో ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే మేము లేట్ గా వచ్చాము, అప్పటికి అయిపోయింది అనమాట స్నోఫాల్ ఆ పాటికి. సో అందుకని ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది. దక్షి అయితే ఇంకా స్నోఫాల్ తో పట్టుకొని ఆడుకుంటా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ బండికి కూర్చునేసింది. సో దాని పక్కన ఒక చిన్న పాప వచ్చి కూర్చునేసి ఇంక దాంతో ఆడుకుంటుంది అనమాట. సో దక్షికి పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. దానికన్నా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరితో ఇట్టి కలిసిపోతుంది అనమాట ఎవరు వచ్చినా కూడా. సో చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టం అనమాట. చెల్లెలు, తమ్ముడు అన్నట్టు భలే ఆడుకుంటుంది అనమాట. ఓన్ యాప్ చేసేసుకుంటుంది. నా బ్రదర్, నా సిస్టర్ అన్నదిగా బాగా చూసుకుంటుంది అనమాట. వాళ్ళని చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా వాళ్ళతో భలే సరదాగా ఆడిపిస్తుంది. అక్కడ ఎవరో పిల్లలు వస్తే వాళ్ళతో ఆడుకుంటుంది అనమాట. జస్ట్ అలా కూర్చోబెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా అలాగా మనం డెకరేషన్ అంతా చూసుకుంటున్నాము. పొడుగుగా పెట్టారు సార్ అండి ఆ డియర్స్. అన్ని డియర్స్ కి కూడా పైన అలా రాశారనమాట. చూస్తారు కదా నా పక్కన ఆవిడ చూడండి, మొత్తం స్నో అంతా ఆవిడ హెయిర్ మీద ఎలా ఉందో. అంటే వాళ్ళందరూ ఒక సెషన్ లో పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకా అక్కడంతా చూడండి ట్రీస్ మీద అంతా నిజంగా రియల్ స్నో పడినట్టే పెట్టారు. చాలా బాగా అనిపించింది నిజంగా అయితే. సో ఇంకా నెక్స్ట్ దక్షి అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అందరు ఫొటోస్, వీడియోస్, రీల్స్ లో అంతా మునిగిపోయారనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఇంకా బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అలాగా షేర్ చేసుకోవడం కానీ, అలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంటే తప్పకుండా సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఓన్ గ్యాలరీలో పోస్ట్ చేసుకోవడం అనేది చాలా మందికి హ్యాబిట్ గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ కూడా అంతే అనమాట. మా మెమరీస్ మొత్తం అన్ని దక్షిత కేఎల్ డైరీస్ లో బంధించేస్తున్నాం.
సో రేపు మా దక్షి కొంచెం పెద్దయ్యాక చూసుకుంటుంది అనమాట. ఓహో నేను చిన్నప్పుడు ఇలా తిరిగాను, ఇలా ఉన్నాను, ఆ ప్లేస్కి వెళ్ళాను, ఈ ప్లేస్కి వెళ్ళాను, మొత్తం సేమ్ మొత్తం అంతా కూడా మా దక్షి కోసమే. అందుకే మేము ఛానల్ పేరు కూడా దక్షిత కేఎల్ డైరీస్ అని పెట్టామన్నమాట. సో దక్షిత ఎక్కడ తిరుగుతుంది ఏంటి అవన్నీ దానికి ఒక గిఫ్ట్ లాగా ఇస్తాం ఈ ఛానల్, దాని పెద్ద అయితే అన్ని చూసుకోవడానికి కోసం అని చెప్పేసి మెమరీస్ అన్ని. సో ఎంత మనము పర్సనల్ లో స్టోర్ చేసుకున్న మెమరీ అయితే పేలిపోతుంది అనమాట. సో ఎందుకంటే అన్ని ప్లేసెస్కి వెళ్తున్నాం, అన్ని ఫొటోస్ దిగుతున్నాం, అన్ని వీడియోస్. అప్పుడు అనిపించింది మాకు ఒక యూట్యూబ్ అనేది ఉంటే చక్కగా మనం దాంట్లో షేర్ చేసుకుంటే బాగుంటుందని అప్పుడే స్టార్ట్ చేసాం ఈ ఛానల్ అయితే. సో నెక్స్ట్ అయితే బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏంటంటే సో ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇదంతా ఓవరాల్ మాల్ అనమాట. మనకి ఎటు చూసినా మీకు డిస్ప్లేస్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ బబుల్స్ అన్ని బయటకు వస్తున్నట్టు. సో 3D 5D 4D అనమాట అవన్నీ కూడా. సో ఈ బుకిట్ బింగ్ టాంగ్ లో అన్ని ఈ మాల్స్ దగ్గర ఎక్కడ చూసినా కూడా అలాంటి స్క్రీన్స్ అయితే మనకు ఉంటాయండి. సో చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ద లగ్జరియస్ అని చెప్పేసి. సో మొత్తం అంతా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ కానీ బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ కూడా షాపింగ్ చేయాలి మీరు అనుకుంటే. సో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా ద బెస్ట్ కావాలి అంటే మీరు ఈ ఏరియాకి వచ్చేయాలన్నమాట. అందులో ద మోస్ట్ హ్యాపెనింగ్ అని కూడా అన్నాను, ఎందుకంటే ఇక్కడైతే బోల్త్ అంత స్ట్రీట్ ఫుడ్ కానీ ఇంకా మీకు పబ్స్ కి వెళ్ళే వాళ్ళకి నైట్ లైఫ్స్ ఇవన్నీ చూడాలనుకుంటే కూడా ఈ ఏరియాలో ఉంటాయన్నమాట. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా. సో ఇంకా మసాజెస్, స్పాస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా, వీళ్ళంతా వెయిట్ చేస్తుంది స్నో కోసమే అనమాట. ఇందాక చెప్పాను కదా 1 టైం అయిపోయింది అని. సో ఇప్పుడు 2nd టైం కోసం అనమాట. మామూలుగా అయితే అందరు మాల్లోనూ బయటనో ఉంటారు, కానీ ఈ వాటర్ ఫాల్స్ చుట్టూనే ఇంతమంది చూడండి ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళంతా వెయిటింగ్ అంతా కూడా మొత్తం అందరు కూడా స్నో కోసమే. సో భలే అరేంజ్ చేశారు, మొత్తం అందరు ఎక్సైటెడ్ గా ఉన్నారు అనమాట. మలేషియాలో స్నో ఎప్పుడు ఉండదు కాబట్టి, స్నో కంట్రీ కాదు కాబట్టి. సో ఆబ్వియస్ గా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మొత్తం అందరు క్రౌడ్ కూడా ఆ స్నో ఎంజాయ్ చేయాలి. ఎలా వేస్తున్నారు ఏంటి, సో మేము కూడా అది చూడడానికి వచ్చేసాం అనమాట. సో ఇది ఒక్క ప్లేసే కాదండి, కొంచెం స్పెసిఫిక్ గా సెలెక్టివ్ గా కొన్ని ప్లేసెస్ లో వేస్తున్నారు. KLCC కానీ, ట్విన్ టవర్స్ దగ్గర, ఇంకా గెంటింగ్ హైలాండ్స్, ఇంకా బోల్డ్ అని దగ్గర అలా వేస్తూనే ఉన్నారనమాట. ఈ దగ్గరలో నుంచి వస్తుందంట స్నో. ఎక్కడి నుంచి వేస్తున్నారు ఏంటి అని అందరు చూస్తున్నారు అనమాట ఎక్సైటెడ్ గా. నేను కూడా చూస్తున్నాను ఎటువైపు నుంచి వేస్తున్నారు ఏంటి అనేసి. సో ఈ వాటర్ ఫాల్ అయితే చుట్టూ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ వి పెట్టున్నారు కదా, ఇక్కడ ఏదో పైప్స్ లాగా పెట్టున్నారు అనమాట. ఆ పైప్స్ లో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి అంత పెద్ద పైప్స్ లాగా నాకేం కనిపించట్లేదు, మొత్తం అంత డెకార్ లాగే ఉంది. కానీ ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో చూద్దాము, మరి స్టార్ట్ అయినప్పుడు అయితే చూసేద్దాము. మీరు కూడా ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, వెంటనే త్వరలోనే స్లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి క్రిస్మస్ అని చెప్పేసి పెట్టేశాడు కదా హోర్డింగ్, అదిగోండి స్నో స్టార్ట్ అయిపోయింది మనకి. మీరు 3D చూస్తున్నారు కదా, దాని కిందనే ఒక బ్లాక్ కలర్ పైప్ లా ఉంది చూడండి, ఎల్లో కలర్ కి, అక్కడి నుంచి వస్తుంది అనమాట. సో ఇది రౌండ్ గా ఉంది కదా ఈ వాటర్ ఫాల్స్, 4 సైడ్స్ నుంచి 4 పైప్స్ పెట్టారు, అటు సైడ్ నుంచి వేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇది స్టార్టింగ్ కాబట్టి మెల్లిగా కొద్దిగా వస్తుంది అనమాట స్నో అయితే. సో రాను ఇంకా కొంచెం వాళ్ళు స్పీడ్ పెంచి ఫోర్స్ పెంచాకైతే మొత్తం అందరు తడిచిపోతున్నారు. చాలా మంది ట్రాన్స్పరెంట్ వైట్ అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, సో అవి వాటిలో నుంచి స్నో పడుతుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాబట్టి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి. సో అందుకని చెప్పేసి అవి అంబ్రెల్లాస్ కూడా తీసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా మీరు, వీడియో అబ్జర్వ్ చేస్తుంటే మీకే తెలుస్తుంటుంది ఆ స్నో రిలీజ్ చేయడం, వాళ్ళు పంప్ చేయడం, ఆ స్పీడ్. సో స్టార్టింగ్ ఫస్ట్ జస్ట్ అలా వచ్చింది అనమాట, ఇంకా రాను అలా పెరుగుతూ పొడుగుగా వస్తుంది. సో మొత్తం అంతా భలే ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను. మేమైతే కొంచెం దూరంలోనే ఉన్నాం, ఎందుకంటే ఆల్రెడీ ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అలా గ్యాదర్ అయిపోయి అక్కడ స్టక్ అయిపోయారు అనమాట, నిలబడిపోయి. నేను వెనకాల నుంచే మాక్సిమం జూమ్ చేస్తూ జూమ్ ఇన్ అలా చేస్తూనే క్యాప్చర్ చేస్తా ఉన్నాను. సో మేము వెనకాల ఉన్నాము, ఆ స్నో మా దాకా వస్తుందా అసలు అని అనుకున్నాను అనమాట. తర్వాత చూసేసరికి ఎంత స్నో పడిందో లిటరల్లీ చెప్తున్నాను, అసలు అంత పడింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ పాటికి మలేషియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ అందరు వెళ్ళిపోయి ఉంటారు. సో ఈ న్యూ ఇయర్ కి అయితే ఇంకా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఫైర్ వర్క్స్ కానీ ఇంకా బోల్డ్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని, కౌంట్ డౌన్ పార్టీస్ మొత్తం అంతా కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్నిటికీ రెడీగా ఉన్నారు జనాలందరూ కూడా. సో వెనకాల ఈ డిస్ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. చూస్తున్నారు కదా, స్కై బ్లాక్ స్కైలో ఆ స్నో కనిపిస్తుంటే ఇంకా బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఇటు సైడ్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది, ఎంత బాగా పడుతుందో స్నో. సో నేను ఎప్పుడైతే అసలు స్నోకి రియల్ స్నోకి అయితే ఇప్పటి వరకు నిజంగానే వెళ్ళలేదండి. సో నేనైతే చాలా వరకు మేము స్నో వరల్డ్ అని, స్నో ఇంకా రకరకాలవి ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ గానే స్నో పెట్టేసి అలాంటివి ఉంటాయి, స్నో జోన్స్ అలాంటివి ఉంటాయి కదా.
సేమ్ మన థీమ్ పార్క్స్ టైప్ లో. అలాంటి వాటికి చాలా బోల్డ్ వెళ్ళాం, కానీ ఆ వింటర్ జాకెట్స్ అవన్నీ వేసుకొని ఒక స్పెసిఫిక్ టైం, ఒక ½ అవర్ 1 అవర్ అట్లా లోపల ఉండొచ్చు అని చెప్పేసి వెళ్తుంటాం కదా టికెట్ పే చేసి. అలాంటి వాటికి వెళ్ళాం, కానీ రియల్ స్నో లేదు. ఇది పడుతుంటే ఇది కూడా రియల్ స్నో కాదు, ఆర్టిఫిషియల్ దే కొంచెం, కానీ ఇది పడుతుంటే మటుకు ఆ రియల్ ఎఫెక్ట్ లా అనిపించింది నాకు. ఆ హెయిర్ ఫాల్ చూడండి, నా హెయిర్ మీద అంతా స్నో అలా పడుతుంటే ఎంత బాగుందో. మా దక్షి అయితే మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే స్నో స్నో అంటే రియల్ స్నో అనుకుంది. ఎప్పుడు పడుతుంది మమ్మీ, ఎప్పుడు పడుతుంది అంటూ ఉండేది. సో ఇప్పుడు ఒక్కసారిగా పడినప్పుడు చూడండి, మొత్తం అందరు క్రౌడ్ ఆల్మోస్ట్ మీకు పైన చూస్తే అందరి హెడ్స్ అంతా నిండిపోతుంది అనమాట వైట్ గా. చూడండి ఇప్పుడైతే ఎంత ఎక్కువ వేసేసారో. సో అందరైతే ఇంకా ఫోన్స్ కూడా ఎక్కడ పోతాయో అని చెప్పి నేనైతే కెమెరాని ఇలా బంధించి తీస్తున్నాను. ఎందుకంటే అసలు స్నో పడిపోతుంది ఫోన్ మీద, అసలు క్యాప్చర్ చేయడానికి కూడా రావట్లేదు అనమాట. సో అందుకే నేను కొంచెం వెనక్కి వచ్చేసి దక్షిని వెళ్ళమని చెప్పానమాట. సో దక్షి అయితే ముందు వెళ్ళి ఆడుకుంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది, ఇదైతే చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉందండి. అంటే అది ఏం స్నో అంటే వాళ్ళు నిజంగా ఐస్ వేయరు కదా, ఏదో సంథింగ్ ఫోమ్ వేసారు, అంటే సోప్ ఫోమ్ అనమాట. సోప్ లాదర్ ఉంటుంది కదా, అది వేసారు. అందుకే కొంచెం బాగా ఘాటుగా ఉంది ఆ సోప్ స్మెల్ అయితే. కొంచెం బాగా అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉండే వాళ్ళకైతే కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, నార్మల్ గా మాకే అనిపించింది. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, అయిపోయింది, ఫినిష్. చూస్తున్నారు కదా, చాలా కొంచెం సేపే అనమాట. కింద చూస్తే మీకు ఫ్లోర్ అంతా సోప్ గా ఉంది. బీ కేర్ఫుల్ అనమాట, చాలా కేర్ఫుల్ గా నడవాలి. ఎందుకంటే ఫ్లోర్ అంతా ఇప్పుడు స్నో అంతా పైన నుంచి పడేటప్పుడు అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు. కింద అయితే చాలా స్లిప్పరీగా ఉంది అసలు నడవడానికి. సో వెంటనే క్లీనింగ్ కూడా ఉందండి అక్కడ. సో ఫస్ట్ అయితే ఒకటి అయిపోయింది, ఇందాక మేము వచ్చామన్నాం కదా, అప్పుడు చూస్తే మీకు ఎంత డ్రై, చూడండి మళ్ళీ ఎంత డ్రై చేసేసారు నీట్ గా. సో అది అలా ఫినిష్ అయిన వెంటనే కూడా అక్కడ ఉండే వర్కర్స్ వచ్చేసి నీట్ గా ఫ్లోర్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసి ఒక సైడ్ కి పెట్టేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ కదా, ఎందుకంటే అక్కడికి క్రౌడ్ అనేది అలా వస్తూనే ఉన్నారనమాట కంటిన్యూస్ గా. స్నో ఒకటే కాదు కదా, లోపల కూడా డెకార్ ఉంది, క్రిస్మస్ సెలబ్రేషన్స్, మాల్ అన్నాక ఇంకా పీపుల్ అలా వస్తూ పోతూనే ఉంటారు. కాబట్టి ఆ స్నో అలాగే ఉండిపోయిందంటే తప్పకుండా చాలా మంది గుద్దుకొని పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా నీట్ గా టైం టు టైం క్లీన్ అయితే చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే అటు ఇటు అలా రొటేటింగ్ పెట్టారు స్టార్టింగ్ లో. ఇదంతా మాల్ కి ఎదురుగా అనమాట. సో మాల్ లోపల ఇప్పుడైతే బయట అంతా చూసేసాము. ఎంత బాగుందో మీరు కూడా అబ్జర్వ్ చేశారు. నచ్చింది కదా, నచ్చితే ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి వీడియోని అయితే. సో ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఈ గ్రీన్ కలర్వి ట్రీస్ అయితే అక్కడక్కడ అలా పెట్టారు. మా దక్షిణ పిచ్చి చూడండి అసలు, ఆడికైతే ఒకసారి స్నో పడి ఆగిపోయాక కూడా ఇంకా మమ్మీ స్నోకి వెళ్దాం, మమ్మీ స్నో, ఇంటికి వచ్చాక కూడా అండి బాబోయ్ అసలు స్నోకి మళ్ళీ వెళ్దాం, వేరే దగ్గరికి వెళ్దాం అని అంటుంది. పోలార్ బియర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, నిజంగా అసలు మొత్తం స్నోలో ఉంటాయి కదా అలాగే ఉన్నాయి. అవి అయితే ఇలా పైకి కూడా లేచి ఇలా కూర్చుంటాయండి, యానిమేటెడ్ అలా పెట్టారు. కానీ ఇప్పుడు ఎందుకో వెళ్ళట్లేదు, మేము వెళ్ళిన టైంకి ఆఫ్ చేశారనమాట. సో ఫస్ట్ రాగానే అలా లేస్తూ ఉన్నాయి. మేము స్నో పడేటప్పుడు జస్ట్ చూసాము, అప్పుడైతే నేను వీడియో తీయలేదు. సో అలా ఆగిపోయి ఇలా వచ్చేసరికి అవి ఇప్పుడైతే యానిమేటెడ్ లేదనమాట, జస్ట్ అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న ర్యాబిట్స్, అంత స్నో థీమ్ అని చెప్పాను కదా, అందుకే మంచిగా వైట్ కలర్ ర్యాబిట్స్, వైట్ బియర్స్ అలా పెట్టాడు. వెనకాల ఒకటి చూడండి, ఆ బియర్ కూడా రొటేట్ అవుతుంది. మెడలో చూడండి ఎంత క్యూట్ గా రెడ్ ట్యాగ్ వేశారు, భలే ఉంది కదా. నిజంగా క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే ఆ ఇయర్ మొత్తంలో వెయిట్ చేస్తూ ఉంటారు, మొత్తం అందరు ఎంటైర్ కంట్రీ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట డిసెంబర్ సీజన్ కోసం. ఎందుకంటే ఆ టైంలో అసలు అన్ని కంట్రీస్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అప్పుడే వింటర్ స్టార్ట్ అవుతుంది, ఫారిన్ కంట్రీస్ లో స్నో, రియల్ స్నో పడే దగ్గర. ఇంకా కూడా మా మలేషియాలో అసలు స్నో లేదన్న మాటే, కానీ ఈ స్నో ఫాల్ పెట్టేశాకైతే మొత్తం రియల్ గా స్నో కంట్రీ లాగే అయిపోయింది నిజంగా. సో ఇదిగోండి, ఇది మాల్ ఎంట్రన్స్ అనమాట. క్రిస్మస్ చూడండి ఎంత బాగుందో, ఎంట్రన్స్ లో అలా పెద్ద వర్డ్స్ అలా క్రిస్మస్ అని రాశారు. మొత్తం అంతా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. ఈ స్పాన్సరింగ్ అంతా డియో పర్ఫ్యూమ్స్ అనుకుంటానండి, వాళ్ళదే ఉంది మొత్తం అంతా కూడా. లోపల వెళ్ళాక డెకార్ కూడా అలాగే ఉందన్నమాట, కంప్లీట్ వాళ్ళవే ఉన్నాయి. సో అందుకే వాళ్ళే స్పాన్సర్షిప్ అనుకుంటా. ఇంకా మే బ్యాంక్ అవన్నీ చూడండి ఎదురుగానే పెట్టారనమాట. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళి ఎలా ఉందో మాల్ అయితే చూసిద్దాము. సో స్కిప్ చేయొద్దు, మమ్మల్ని మాతో పాటు మీరు కూడా మాల్లోకి ఫాలో వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ మాల్లో కూడా అటు ఇటు ఒక పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ అయితే పెట్టారు. సో ఫ్లోర్ కి చూడండి ఒక ఆ గోల్డెన్ థీమ్ లో వేవీగా అలాగా డెకార్ అయితే చేశారనమాట.
ఈ దక్షిగాడైతే ఎక్కడన్నా వెళ్తే ఆ ట్రీకి ఉంటాయి కదా, హ్యాంగ్ చేసి ఉంటారు కదా క్రిస్టల్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ కానీ, రౌండ్ రౌండ్ బబుల్ బాల్స్, ఫ్లవర్స్ ఏదో ఉంటే అవి ఎక్కడుంటే అవి తీసుకొని వాటిని ఊపుతూ ఆడుకుంటా ఉంటది అనమాట. భలే ఇష్టం అవి. సో ఇది చూడండి, అసలు వింటేజ్ కార్ లా ఉంది కదా, పాతకాలం కార్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఉంది. ఇదైతే పెద్ద పెద్ద వీల్స్ భలే ఉంది కదా. సో పాతకాలం ఫారిన్ కంట్రీస్ లో ఉంటాయి కదా ఆ టైప్ లో ఉందన్నమాట మంచిగా. సో చాలా బాగుంది ఇది ఇక్కడ కూడా. సో ఇది కూడా మొత్తం అంతా నేను ఇందుక డియో అని చెప్పాను కదా అలాగే ఉంది. సో ఇదైతే మా లోపలికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అదే అదే ఆ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ అంతా కూడా మంచిగా ఈ గిఫ్ట్ ర్యాపింగ్, గిఫ్ట్ చూడండి, గిఫ్ట్ బాక్సెస్ లాగా పెట్టారనమాట నిజంగా. సో ఇక్కడ అందరు గిఫ్ట్స్ ఇస్తున్నట్టు గిఫ్ట్స్ పట్టుకొని చాలా పోజెస్ తో ఫొటోస్ అయితే దిగుతా ఉన్నారు ఇక్కడ అందరూ. దక్షికి కూడా ఈ గిఫ్ట్లు అంటే భలే పిచ్చి మామూలుగా. సో ఏదైనా చిన్న గిఫ్ట్ వచ్చినా కూడా మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినా ఏదో తీసుకొని వచ్చినా, ఇంటికి పార్సల్స్ వచ్చినా నేనే ఓపెన్ చేస్తా అంటుంది అనమాట. లోపల ఏముందా అని ఫుల్ ఎక్సైటెడ్. సో అందుకే ఇంకా అక్కడ బాక్సెస్ కూడా తీసేసుకుంటుంది. నేనైతే అక్కడ తీసుకోకూడదు దక్షి, అవి జస్ట్ అలా పెట్టారు, జస్ట్ ఫొటోస్ కి మటుకే. సో అందరు చూడండి వెనకాల కూడా ఆవిడ ఫొటోస్ తీసుకున్న బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ గిఫ్ట్స్ తీసుకుంటున్నట్టు. మా బుజ్జిగాడు కూడా ఒక గిఫ్ట్ తీసుకున్నాడు అనమాట. దక్షి నీకోసమే 2025 గిఫ్ట్, లోపల ఏముందో ఓపెన్ చేసేసాయి. అందరికి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే గిఫ్ట్స్ అయితే రావాలని కోరుకుంటున్నానండి. సో మొత్తం మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా. సో నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో, దక్షి చేతిలో పట్టుకుంది, ఆ ట్రీకి పెట్టి హ్యాంగ్ చేశారు కదా. సో చాలా బాగున్నాయి ఈ డెకార్ అంతా కూడా. సో పెవిలియన్ లో ఎప్పుడు కూడా మంచి మంచి డెకార్స్ పెడతారనమాట. ఎందుకంటే చెప్పాను కదా చాలా లగ్జరీస్ మాల్ అని చెప్పేసి, అందుకే ఎప్పుడు ఎక్కువ విజిటింగ్ కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మాల్ కి కూడా వస్తారు. ఇప్పుడైతే న్యూ ఇయర్ అండి, క్రిస్మస్ అయిపోగానే న్యూ ఇయర్ కదా. సో అందుకనమాట, అందుకోసం అని చెప్పింది. నెక్స్ట్ అయితే చైనీస్ న్యూ ఇయర్ కూడా రాబోతుంది, ఇంకా ఫుల్ బ్యూటిఫుల్ గా ఉంటుంది డెకార్. వావ్, ఇదేనండి లోపల అయితే డెకార్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, మధ్యలో చూడండి ఒక క్రౌన్ టైప్ లో ఏదో పెట్టారనమాట. అటు ఇటు ఇక్కడ అంతా స్టెప్స్ ఉంటాయి, ఇలాగా కింద వరకు మనం స్టెప్స్ దిగుతూ వెళ్ళొచ్చు. పై నుంచి చూడండి రౌండ్ రౌండ్ గా మంచిగా చాలా లెంతీగా ఏదో వేశారు లైట్స్, అవన్నీ కూడా చాలా బాగుంది నిజంగా. సో వేవీగా రౌండ్ షేప్ లో ఉన్నాయి, చాలా అలా తలుకని మెరుస్తున్నట్టు భలే ఉన్నాయి కదా. సో మధ్యలో ఇదంతా డియో వాళ్ళదేనండి మొత్తం. నేను అన్నట్టు స్టార్టింగ్ లో డియో ఉంది కదా, సో వాళ్ళదే అనమాట. సో లోపలికి కిందకి మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కూడా మొత్తం అంతా పర్ఫ్యూమ్స్ అనమాట. మనం అలా పాస్ అవుతా వెళ్తూ ఉంటే ఎంత స్మెల్ మంచిగా వస్తుందంటే అసలు మంచి సువాసన అనమాట. రకరకాల పర్ఫ్యూమ్స్, ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ అనమాట. సో అన్ని చాలా మంచిగా ఉన్నాయన్నమాట. మంచి రొమాంటిక్ స్మెల్ వచ్చేవి, కొంచెం స్మోకీగా రకరకాల భలే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ తో పర్ఫ్యూమ్స్. ఆ పర్ఫ్యూమ్ మెయిన్ గా చెప్పాలంటే ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఒక్కొక్కటి షేప్స్ క్రిస్టల్స్ తో ఇలా డైమండ్ షేప్ లో భలే ఉన్నాయన్నమాట. అసలు కొన్ని అయితే ఇవి బాటిల్ కోసం కొనొచ్చేమో, పర్ఫ్యూమ్ కోసం కాదన్నట్టుంది. ఆ బాటిల్ కోసం షూస్ లాగా ఇంకా చాలా డిఫరెంట్ షేప్స్ లో టైప్స్ లో ఉన్నాయి. సో మొత్తం అంతా అలా డిస్ప్లేకి పెట్టేశారనమాట. ఫ్రీ శాంపిల్స్ కూడా పెట్టేశారు. హ్యాపీగా వచ్చిన వాళ్ళందరూ కూడా పర్ఫ్యూమ్ కొనడం పక్కన పెట్టేస్తే మొత్తం జల్లేసుకుంటున్నారు అనమాట. సో వెనకాల చూడండి సూర్యుడు లాగా ఉందనమాట, వాళ్ళ బ్రాండ్ లోగో అనుకుంటున్నది. సో అందుకని చెప్పేసి అలా పెట్టేశారు మొత్తం. ఇంకా అదిగోండి రౌండ్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయంటే అసలు చెప్పలేను నేను, అన్ని ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ అంతా కూడా చాలా ఇంకా చూడండి అందరు పోజెస్ దిగేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు, హడావిడిగా ఉంది. సో పైన నుంచి అక్కడి నుంచి మనం చూసాం కదా, సో ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూపిస్తే ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది లోపలంతా కూడా. సో ఇప్పుడు అంతా వైట్ లాగా పెట్టాడు, ఇంకా బయట అంతా అమేజింగ్ గా పెట్టాడు కాబట్టి లోపల కొంచెం మంచిగా క్లాసీగా పెట్టాడు డెకార్ అంతా కూడా. సో బయటికి లోపలికి చాలా వేరియేషన్ ఉంది. అసలు బయట ఎంత బాగుందో స్నో వేయడానికి అక్కడంతా కూడా. సో లోపల అంతా కూడా చూడండి గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసాడనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా దీని చుట్టూ కూడా మీకు చూస్తే ఇక్కడ మంచి కేవ్స్ అన్ని ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. కేవ్స్ చుట్టూ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి డోమ్ అని చెప్పేసి టెడ్డీ బేర్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా, అక్కడ కూడా టెడ్డీ బేర్స్ పెట్టేసి చక్కగా గిఫ్ట్ పెట్టేశారు అనమాట. సో చూడండి సర్వ్ చేసే వాళ్ళకు కూడా మొత్తం అందరూ క్యాప్స్ పెట్టుకొని శాంతా క్లాస్ లాగా భలే రెడీ అయ్యి సర్వ్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ రెస్టారెంట్ లో ఉండే వర్కర్స్ అందరు కూడా. సో
సో పిల్లలందరినీ తీసుకొచ్చేసి చక్కగా రెడీ చేసేసి డెకరేట్ చేసేసుకొని ఆ డెకరేషన్స్ దగ్గర మెమరీస్ అందరు క్యాప్చర్ చేసేసుకుంటున్నారు చాలా బాగా. కేఫ్స్ లో కూడా మంచి మంచి క్రిస్మస్ బిస్కెట్స్ అంటే శాంతా క్లాస్ టైప్ లో, క్రిస్మస్ ట్రీ షేప్ లో, స్టార్ షేప్ లో ఇలాగ ఉన్నాయన్నమాట. మొత్తం అంతా కాఫీ గానీ కాఫీ ఇష్టపడే వాళ్ళకి బిస్కెట్స్, స్నాక్స్, బన్స్ ఇవన్నీ కూడా మొత్తం అంతా క్రిస్మస్ థీమ్ లో తీసుకున్నారు. అందుకే ఈ కేఫ్ అట్ సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి మంచి మంచి కేఫ్స్. ఇదిగోండి ఇంకొకటి ఉందన్నమాట ఇటు సైడ్ ఇంకో కేఫ్. సో కేఫ్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు. మంచిగా అలా డెకార్ చూస్తూ అలా స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. టేబుల్ సిట్టింగ్ వేసేసారు కదా కొంత బయట వరకు. సో అక్కడ కూడా ఇంకా పేస్ట్రీస్ కానీ, కేక్స్, బన్స్, ఇంకా డోనట్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఫుడ్ ఇష్టపడే వాళ్ళకైతే అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కూడా చూడటానికి. ఈ లోపల ఉన్న ట్రీస్ కి అయితే ఆ స్టార్ షేప్ లో ఉన్నాయి కదా, వాటికైతే మిర్రర్ లాగా ఉందన్నమాట. మన ట్రాన్స్పరెంట్ గా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసాము, ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇంకా మాల్ అంతా చూడడానికి ఏం వెళ్ళలేదండి, మేము ఎప్పుడు చూసే మాలే అనమాట. సో జస్ట్ ఆ డెకార్ వర్క్ కవర్ చేసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఇంకా టూ టైమ్స్ అని చెప్పాను కదా, స్నో ఆ రెండు అయిపోయాయి. సో మొత్తం అంతా క్లియర్ గా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నారు. సో ఇంకా దక్షి నేను అలా వెళ్తున్నాము, ఇంకా దుర్గేష్ గారు అయితే మమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నారు అనమాట. వెనకలు చూడండి బుల్బుల్ పిల్లలు అందరితో ఎంత బాగా ఫొటోస్ తీసుకుంటారో. నేను చూపిస్తాను అనమాట దక్షికి, చూడు నాన్న వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటారు. ఆ దక్షి ఆడుకోవడంలోనే ఉందనమాట. ఇంకా స్నో అప్పుడే అయిపోయింది మమ్మీ, ఇంకా కూడా స్నో కావాలని అంటుంది. లేదు ఇంకైతే కాసేపు ఆ ట్రీస్ ఎంజాయ్ చెయ్యి, ఆ ట్రీ ఎలా ఉందో అబ్జర్వ్ చెయ్యి అని చెప్పి చూపిస్తూ ఉంటే అలా చూస్తుంది అనమాట సరదాగా. అవి రొటేట్ అవుతూ ఉన్నాయి, బయట భలే పెట్టారు ఇవైతే మటుకు. సో చెప్తున్నాను నేను, రొటేట్ అవుతుంది. ఆ బాల్స్ పీకేద్దామని చూస్తుంది బుడ్డోడు. అసలు అవి ఎక్కడ దొరుకుతాయా బుల్బుల్ బాల్స్, తీసేసుకుందామా వాటిని అనేసి. ఇందాకైతే మేము దక్షి ఒకటే ఎక్కింది దాంట్లోకి, శాంతా క్లాస్ ఆ బండిలోకి అనమాట. సో ఇప్పుడైతే నేను కూడా ఎక్కుదామా వద్దా అని అట్లా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మొత్తం అంతా తడిచిపోయిందండి, ఆల్రెడీ స్నో వేస్తున్నారు కదా. వెనకాల సీటింగ్ అంతా చూడండి మొత్తం అంతా. మా దక్షి ఇంక మటుకు స్నో కావాలంటుంది కాబట్టి వెళ్ళిపోయి కూర్చునేసి అది చూడండి మొత్తం అంత బట్టలకి అంతా ఎట్లా పూసేసుకుంటుందో ఇంకా. సో ఇంక సర్లే లెటర్ అని ఆడుకోమని చెప్పి నేను వదిలేసాను. ఇంక నేను ఆగలేకపోయాను అనమాట. చూద్దాము నేను వెళ్ళిపోయి ఎక్కాలనిపించింది, ఎందుకంటే అంత బాగుంది అక్కడ ఆ బండి కానీ, ఆ వాటర్ ఫౌంటైన్, చుట్టూ డెకారు. అందుకే నేను కూడా ఎక్కి కూర్చునేసాను. దక్షిలాగా నాకు కూడా చాలా స్నోతో భలే ఆడుకోవాలనిపించింది. అది వెళ్తుందా అసలు ఊపుతుంటే చేతికి అంటుకుపోతుంది అనమాట. ఎందుకంటే అది అంత తిక్కుగా ఉందండి, చాలా తిక్కుగా వేసాడనమాట. అది పడిన తర్వాత చాలా తిక్కుగా అయిపోతుంది. పైనుంచి మనకి స్నో లాగా వేసేటప్పుడు అయితే పల్చగా అలా వేసాడు అనమాట, లైట్ వెయిట్ లాగా. సో చాలా తిక్కుగా ఉంది కానీ చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసేది వీడియో చూడండి. సో ఇంకా అయిపోలేదు, కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సో ఇంకా ఏంటంటే మేము ఇక్కడ కూర్చొని స్నో ఇదంతా అయిపోయిన తర్వాత సో ఇంకా సరదాగా అలాగా స్ట్రీట్ అంతా వాక్ చేస్తూ చూసుకుంటూ వెళ్దామని అనుకున్నాము. సో మనకి మొనోరైల్ దిగిస్తే చాలా దగ్గర అనమాట ఈ మాల్. సో మనం చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి సెఫోరా కాస్మెటిక్స్ అన్నమాట. చూడండి వెనకాల కింద అంతా కూడా గిఫ్ట్స్ ఎలా పెట్టారు, లిప్స్టిక్స్, మేకప్ బాక్సెస్, మేకప్ కిట్స్, ఇవన్నీ పెద్ద పెద్ద ఈ హీలియం బెలూన్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో అనమాట. భలే హ్యాంగ్ చేశారు, నాకైతే భలే అనిపించింది. సో వెంటనే ఇటువైపు నుంచి రోడ్ దాటేసి మరి అటువైపు వెళ్ళిపోయాం అనమాట. అవి ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూసేద్దాం అని చెప్పేసి. సో చూడండి లిప్స్టిక్ షేప్ లో భలే పెట్టారు కదా నిజంగా. సో ఈ మాల్లో కూడా ఈ దీంట్లో కూడా ఉందండి డెకార్. ఇంకా మేము లోపలికి అన్ని వెళ్ళలేదన్నమాట. సో అప్పటికే పాపం దక్షి చాలా హంగ్రీ అయిపోయింది, ఇంకా నైట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కానీ స్ట్రీట్ పొడుగునా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అసలు. సో క్రౌడ్ మనకి పక్కన నడచడానికి కూడా చాలా గ్యాప్ లేదనమాట అసలు. ఇంకైతే మొత్తానికి మొనోరైల్ దగ్గర దాకా వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇదే అనమాట సెంటర్ హబ్. సో ఇక్కడ అందరూ రోడ్ క్రాస్ చేస్తారు. ఈ రోడ్ క్రాస్ చేయడం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి సిగ్నల్ అలా పడగానే సో 4 సైడ్స్, ఆల్మోస్ట్ 4 కాదు 8, 6 సైడ్స్ ఉంటాయి అనమాట. మొత్తం అందరూ ఒక్కసారిగా గుమ్ముగూడిగా రోడ్ క్రాస్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పోల్ కి ఒక బటన్ కూడా ఉంది చూడండి. సో రోడ్ క్రాస్ చేయాలంటే ఈ బటన్ మనం ప్రెస్ చేయాలన్నమాట. సో వాకింగ్ వాళ్ళకి అలాగే క్రాస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా చెప్పాను కదా ఇది మొత్తం ఈ ఏరియాలో వాట్ నాట్ ఇంకేం లేదు అనడానికి లేదనమాట. సో అలా అన్ని జరుగుతూనే ఉంటాయి.
సో అందుకే ఇక్కడైతే మంచి లైవ్ మ్యూజిక్ కూడా పెడుతున్నారు అనమాట. కొంతమంది అక్కడే డాన్స్ వేసేవాళ్ళు, ఇంకా ఇలాగ సింగింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇంకా గ్రూప్ డాన్సెస్ అని చెప్పేసి ఇంకా అట్లా అంతా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో కొంతమంది ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంత మంచి 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 మ్యూజిక్స్ ప్లే చేస్తూ ఇన్స్ట్రుమెంటల్స్ వాయిస్తూ అవన్నీ కూడా ఉంటారనమాట. వాళ్ళని హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఈ లైవ్ మ్యూజిక్స్ ఇవన్నీ వెనకాల చూడండి, ఇవంతా పబ్స్ అన్నమాట. వెళ్ళాలనుకునే వాళ్ళకి పబ్స్ కూడా ఉంటాయి. ఇంకా సో ఇంకా ఫైనల్ టచ్ గా ఇంకా మొనోరైల్ స్టేషన్ కి ఎదురుగా ఒక కిట్టి కూడా కనిపించిందండి. బ్యూటిఫుల్ ఉంది అసలు. అందరు వచ్చిన వాళ్ళు చూడండి, క్రౌడ్ ఫుల్ ఉన్నారనమాట. ఇటువైపు అయితే ఏదో మొబైల్ ది గేమ్ షో కూడా జరుగుతుంది. సో అందరు ఆ కిట్టి దగ్గర భలే నిలబడుకొని మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసేసుకుంటారు. మా దక్షికి అయితే భలే ఇష్టము. ఇక్కడ నుంచి మొత్తం దానికి బాయిలు హాయిలు చెప్పేస్తుంది చూడండి. ఇప్పుడైతే ఇంకా ఆగలేక దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏంటంటే అలాగే జస్ట్ డ్రెస్అప్ అయి ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెడ్డీ బేర్స్ లాగా. మనకి ఇండియాలో కూడా ఉంటాయి ఇలాంటివి, చాలా మంది వేసుకుంటా ఉంటారు కదా టెడ్డీ బేర్స్ అలాగా. పాపం ఎంత ఉక్కుపోస్తుందో కదా వాళ్ళకి, అలా అంత హెవీ డ్రెస్ వేసుకొని మన కోసం వాళ్ళు ఉండడం చాలా గ్రేట్. అది కూడా మా దక్షి వెళ్ళి హాయ్ చెప్తుంటే కిట్టి కూడా హాయ్ చెప్తుంది అనమాట. సో మొత్తానికి అయితే మేము కూడా ఫండ్ అక్కడ వేసేసి ఆ వీడియోస్ ఫోటోలు అయితే తీసేసుకున్నాం అనమాట. సో మా దక్షిగాడు అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయాడు. మీరు కూడా చాలా హ్యాపీ అయిపోయారు అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ఇంకా ఎవరైనా చూడకపోతే, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Subscribe, that's the killer is. Like, share, subscribe, that's the killer is.